Good morning, students. Today we also continuation of the general topic. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో జనరల్ టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. దాన్ని ఇక్కడ కూడా కంటిన్యూషన్ చేద్దాం. అంటే జనరల్ టాపిక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ప్రొఫార్మాని మెయింటైన్ చేయాలి. అంటే ఏ అకౌంట్ లో అయినా సరే ఖచ్చితంగా ప్రొఫార్మాన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొఫార్మాని మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. ఆ రకంగా ఇక్కడ జనరల్ ఎంట్రీలో కూడా ఏంటంటే డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ ప్రకారం సో ఇక్కడ మనం ఈ జనరల్ ఎంట్రీని ప్రిపేర్ చేస్తాం. అయితే జనరల్ ఎంట్రీని ప్రిపేర్ చేసేటప్పుడు సెకండ్ సో అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో స్టార్ట్ చేసిన దానికి ఇది మనం కంటిన్యూషన్ చేస్తున్నాము. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం జనరల్ లోకి ప్రిపేర్ చేయాలి అంటే జనరల్ ఎంట్రీస్ ని అంటే అక్కడ మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా జనరలైజ్ లేదా రైట్ జనరల్ ఎంట్రీస్ అని రాస్తారు. కాబట్టి ఇలా మనకి జనరలైజ్ అని చెప్పారు అంటే మనం జనరల్ ఎంట్రీస్ అనేది ప్రిపేర్ చేయాలి. జనరల్ ఎంట్రీస్ ని 2016 మార్చ్ అంటే ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం, ఈ ట్రాన్సాక్షన్ ఎప్పటికి సంబంధించినవి అని చెప్పి 2016 మార్చ్ లో ఇచ్చారు. ఏమని అంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాం మీన్స్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ క్యాష్, దెన్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద క్యాష్ అంటే ఇక్కడ ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ చేస్తాము, గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ చేస్తాము అని చెప్పి చూసాం. కాబట్టి ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అనే దానికి బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ ని బిజినెస్ లోకి తీసుకొచ్చాం. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా అంటే రిసీవ్ చేసుకున్నది క్యాష్ అకౌంట్ డేటా. ఇక్కడ గివింగ్ ఆస్పెక్ట్ అనేది ఏది ఉండదు. కాబట్టి ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు. సో ఈ స్టార్ట్ చేసినప్పుడు మనం తీసుకురావాల్సిన వర్డ్ ని క్యాపిటల్. ద ఓనర్ బ్రాట్ ఇన్ ద బిజినెస్ లోకి క్యాష్ ని కనుక తీసుకొస్తున్నాము అంటే కనుక దాన్ని క్యాపిటల్ అంటారు. అంటే ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని చూపించాలి. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ సేల్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సేల్స్ చేయడం అంటే గూడ్స్ ని యూజ్ చేసేటప్పుడు మాత్రమే మనం పర్చేజెస్ సేల్స్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. అదే ఎసెట్ ని పర్చేస్ చేసినా సేల్ చేసినా సరే ఎసెట్ నేమ్ నే ఇండికేషన్ చేస్తాం. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో మనం గూడ్స్ ని సేల్ చేస్తున్నట్టు లెక్క. కాబట్టి క్యాష్ సేల్స్ అంటే అమ్మాసనం. సేల్ చేస్తున్నాము అంటే మనం రిసీవ్ చేసుకుంటుంది క్యాష్. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా సేల్స్ గూడ్స్ ని ఇచ్చేస్తున్నాం సేల్స్ అకౌంట్. కాబట్టి ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి చూపిస్తాం. నెక్స్ట్ సోల్డ్ మెషినరీని అమ్మేస్తున్నాం అని చెప్తున్నాం. మెషినరీని సేల్ చేస్తున్నాము అంటే మనం ఇక్కడ ఎక్కడా కూడా రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే మనం సోల్డ్ మెషినరీ అని చెప్పాం కానీ అది క్యాష్ అయినా లేదా నేమ్ అని ఇండికేట్ చేయాలి. ఒకవేళ అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే కనుక మనకి ఈ ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా నేమ్ ని చూపిస్తారు. అంటే నేమ్ లేదు అంటే ఆటోమేటిక్ గా ఇట్స్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. కాబట్టి సోల్డ్ మెషినరీని సేల్ చేస్తున్నాము అంటే రిసీవ్ చేసుకుంటున్నది క్యాష్. కాబట్టి రిసీవింగ్ ఆస్పెక్ట్ క్యాష్ అకౌంట్ డేటా, గివింగ్ ఆస్పెక్ట్ మెషినరీ. అంటే ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్ అని చెప్పి చూపించారు. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు స్వరూప్ కి క్యాష్ పే చేస్తున్నాం అంటున్నాం. రిసీవ్ చేసుకుంటుంది స్వరూప్. సో స్వరూప్ అకౌంట్ డేటా వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ క్యాష్, దెన్ ఎంట్రీ ఫార్మేషన్ ఈస్ స్వరూప్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వేజెస్ సో ఇక్కడ ఎక్కడా కూడా మనం పే చేస్తున్నాము రిసీవ్ చేస్తున్నాము అనేది మెన్షన్ చేయలేదు. ఇటువంటి టైంలో దీన్ని మనం ఎక్కడైనా సరే ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తాం. ఎందుకని అంటే వేజెస్ మీన్స్ డైలీ పేమెంట్ టు ద ఎంప్లాయీస్. అంటే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ పేమెంట్ లో చేస్తాం. సాలరీస్ అంటే మంత్లీ పేమెంట్, వేజెస్ అంటే డైలీ వీక్లీ పేమెంట్. అంటే ఇది మనకి ఎక్స్పెన్స్. అకార్డింగ్ టు ద నామినల్ రూల్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్. సో నామినల్ రూల్ ని ఏం చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే డెబిట్ చేయాలి అని. సో ఇక్కడ ఎక్స్పెన్స్ ఇస్ డెబిటెడ్. Wages means we are paying off a cash to the employees.
ఎంప్లాయీస్ కి క్యాష్ పే చేయడం అనేది చేస్తాం. అంటే ఇక్కడ ఎంట్రీ ఫార్మేషన్ చేసేటప్పుడు వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఏమని చూపించాలి అంటే వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ cycle purchased for domestic use. Domestic means it's a personal transaction. That means the owner he can be withdrawn of a cash from the business. Business లో ఉన్న క్యాష్ ని కానీ then he can be used any goods for his family or the personal use. తన సొంత అవసరాలకి ఏమన్నా యూజ్ చేస్తున్నారు అంటే అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం then it can be called as a drawings. దాన్ని డ్రాయింగ్స్ అని ట్రీట్ చేస్తాం. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్, డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ ఇక్కడ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ సైకిల్, సైకిల్ ని పర్చేస్ చేసినా కానీ దే ఆర్ యూజింగ్ ఆఫ్ ఏ బిజినెస్ క్యాష్, బిజినెస్ లోంచి క్యాష్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్. సో గివింగ్ ఆస్పెక్ట్ ఈస్ ద క్యాష్. ఇఫ్ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ సైకిల్ ఆల్సో, సైకిల్ ని పర్చేస్ చేసినా సరే కానీ వాళ్ళు బిజినెస్ లోంచి యూజ్ చేస్తుంది మాత్రం క్యాష్. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఎంట్రీని చూపించారు. నెక్స్ట్ దీన్ని ఎంట్రీస్ రూపంలోకి చూపిద్దాం. అంటే ఖచ్చితంగా ప్రొఫార్మా ప్రకారం మాత్రమే ఈ ఎంట్రీస్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. ఇయర్ 2016 మార్చ్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మార్చ్ 2016 కి సంబంధించినవి. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాం, క్యాష్ ని బిజినెస్ లోకి తీసుకొస్తున్నాం అంటున్నాం. దెన్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎ క్యాష్. సో క్యాష్ అకౌంట్ డేటార్ టు started means the owner brought the capital, then we can be preparation of capital. Entry preparation is cash account data to capital account. అమౌంట్ డెబిట్ ఎదురుగా అంటే మనం ఈ అమౌంట్లు పోస్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఎంట్రీని ఎలా అయితే ఫార్మేషన్ చేస్తున్నామో సో డెబిట్ ఎదురుగా కూడా ఆ అమౌంట్ ని అలాగే క్రెడిట్ ఎదురుగా కూడా ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ద క్రెడిట్. డెబిట్ లో మనం ఎంత అయితే అమౌంట్ ని ఇండికేట్ చేస్తున్నామో క్రెడిట్ లో కూడా అంత అమౌంట్ ని చూపించాలి. సో ఇక్కడ ఎంట్రీ ఫార్మేషన్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. సో ఎవ్రీ ఎంట్రీ అంటే మనం ఏ ఎంట్రీ ప్రిపేర్ చేసినా సరే కంపల్సరీ కింద ఎక్స్ప్లెనేషన్ ని ప్రిపేర్ చేయడం అనేది చూపించాలి. సో బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్, బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎంట్రీని అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ డేట్ 11. క్యాష్ సేల్స్, క్యాష్ సేల్స్ చేశాను అంటున్నారు. సేల్ చేయడం అంటే గూడ్స్ ని గివింగ్ ఆస్పెక్ట్, గూడ్స్ ని గివింగ్ ఆస్పెక్ట్ చేస్తున్నాము అంటే దెన్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎ క్యాష్, క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్, క్యాష్ అకౌంట్ డేటార్ to sales account, cash account data to sales account 2000. Being entry for cash sales. So we are formation of this entry for the we made cash sales, cash sales చేసాం కాబట్టి ఈ ఎంట్రీని మనం ఫార్మేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ 17. సోల్డ్ మెషినరీ 3000, మెషినరీని సేల్ చేస్తున్నాం అంటున్నాం. సో వీఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ మెషినరీ, దెన్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ క్యాష్, దెన్ క్యాష్ అకౌంట్ డేటార్ టు దెన్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ క్యాష్, ఇట్స్ ఎ గివింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద మెషినరీ. ఇక్కడ మనం ప్రిపేర్ చేయాల్సిన క్యాష్ అకౌంట్ డేటార్ టు మెషినరీ అకౌంట్. బికాస్ గివింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద క్యాష్, క్యాష్ ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా, మెషినరీని ఇచ్చేస్తున్నాం గివింగ్ ఆస్పెక్ట్ కాబట్టి సో క్యాష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్ 3000.
being, narration means explanation for the entry, being sold machinery. Next, cash paid to Swaroop. Swaroop ki cash pay చేస్తున్నాము అంటున్నాం. Then receiving of the cash by Swaroop. Swaroop cash receive చేసుకుంటున్నారు కాబట్టి receiving aspect. So we are giving of the cash. Then giving aspect is the created. Then ఇక్కడ ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు స్వరూప్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో క్యాష్ పే చేస్తున్నాము అంటే ఆ క్యాష్ అనేది స్వరూప్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి స్వరూప్ అకౌంట్ డేటా రిసీవింగ్ ఆస్పెక్ట్ స్వరూప్. స్వరూప్ అకౌంట్ డేటా we are giving of the cash. So to cash account amount 1200 being cash paid to Swaroop. Next, second, wages 350. వేజెస్ ని పే చేస్తున్నాము అని చెప్తున్నాం. వేజెస్ ని పే చేస్తున్నాము అంటే సో ఎక్స్పెన్సెస్, వేజెస్ ఇస్ ద ఎక్స్పెన్సెస్. సో అకార్డింగ్ టు ద నామినల్ రూల్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్. ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేయాలి అన్నాం కాబట్టి ఎంట్రీ చూపించేటప్పుడు ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్, దెన్ వేజెస్ అకౌంట్ డేటా 2 we are giving of the cash in the formation of the wages formation లో మనం క్యాష్ అనేది పే చేస్తాం కాబట్టి గివింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద క్యాష్. సో ఇక్కడ ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 350 being entry for wages. సో ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద బిజినెస్. వేజెస్ అంటే రెగ్యులర్ గా కాకుండా అక్కడ పే చేసే అమౌంట్ అనేది డైలీ కానీ లేదా వీక్లీ కానీ పే చేస్తాము అని చెప్తున్నాం కాబట్టి ఈ వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ ఫర్ ద బిజినెస్. బిజినెస్ కి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చూపిస్తున్నాం వేజెస్ అకౌంట్ డేటా. వేజెస్ దెన్ వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ క్యాష్. సో వి ప్రిపరేషన్ ఆఫ్ ద ఎంట్రీ వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ 25th, cycle purchased for domestic use. Domestic use means drawings. So drawings account data, the owner withdrawn of the anything for their personal. So business లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు పర్సనల్ కింద యూజ్ చేస్తున్నాము అంటే అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం ఇట్స్ యూజింగ్ ఆఫ్ ద వర్డ్ డ్రాయింగ్స్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా. So they are using of a cash for the business. Even they are purchasing of a cycle. వాళ్ళు అక్కడ సైకిల్ ని పర్చేస్ చేసినారు సరే కానీ అక్కడ బిజినెస్ లోంచి యూజ్ చేసేది మాత్రం క్యాష్. అంటే క్యాష్ రిసీవ్, క్యాష్ అనేది తీసుకుని అక్కడ వాళ్ళు పర్సనల్ గా సైకిల్ ని పర్చేస్ చేస్తారు. దెన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వచ్చే వాటికి గివింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద క్యాష్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 3000 being cycle purchased for domestic use. The next sum, journalize the following transaction. It's also preparation of a journal entries because they are given on the journalize అని చూపించారు అంటేనే జర్నల్ ఎంట్రీస్ ని ప్రిపేర్ చేయమని. 2015 December 1st
పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాము అంటున్నారు. దెన్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, దెన్ ఇట్ కెన్ బి డెబిటెడ్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్, సో వీ కెన్ బి గివింగ్ ద క్యాష్. దెన్ ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ గూడ్స్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆ అకౌంటింగ్ దాని ప్రకారం గూడ్స్ అని యూజ్ చేస్తున్నాము అంటే ఇట్ షుడ్ నాట్ బి క్లియర్లీ. దెన్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్. దాన్ని మనం కొనట్టున్నామా అమ్ముతున్నామా అనే విషయం అనేది క్లియర్ గా గూడ్స్ అనే వర్డ్ ని యూజ్ చేయడం వల్ల కనబడదు. కాబట్టి ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటుంది గూడ్స్. ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నాము అంటే వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్, ఆ గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్ వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ క్యాష్. సో ఎంట్రీ ప్రిపరేషన్ పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ డ్రామా ఆన్ క్రెడిట్. దిస్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ దట్, కాకపోతే ఇక్కడేమో క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్తున్నాం, ఇక్కడేమో క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్తున్నాం. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్లీ వీఆర్ పేయింగ్ ఆఫ్ ఏ క్యాష్. ఆ క్యాష్ ఫార్మేషన్ లో సో సేల్ చేసినా పర్చేస్ చేసినా కానీ ఇమీడియట్ గా క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ వచ్చే వాడికి ఫ్యూచర్ పేమెంట్ అనేది చేస్తాం. అంటే పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ డ్రామా ఆన్ క్రెడిట్, పర్చేస్ చేస్తున్నాం అని చెప్తున్నారు గూడ్స్. సో హియర్ ఆల్సో వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాం, దెన్ వీఆర్ డెబిటింగ్ ఆఫ్ ఏ గూడ్స్ అని డెబిట్ చేస్తాం. అంటే గూడ్స్ అని చూపించాల్సిన చోట మనం ఏమని చూపించాలి అంటే పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్. ఎవరు ఇస్తున్నారు? రామా ఈజ్ ఏ గివర్ ఫర్ అవర్ గూడ్స్. సో రామా అనేది మన గూడ్స్ ని ఇస్తున్నారు, కాబట్టి గివింగ్ ఆస్పెక్ట్ ఈస్ ద రామా. ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్, ఎవరు ఇస్తున్నారు? రామా. కాబట్టి ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు ఏం చూపించాలి అంటే పర్చేసెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు రామా అకౌంట్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు హరీష్ కి సేల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో హరీష్ ఇస్ ద రిసీవర్, దెన్ వీ కెన్ బి డెబిటింగ్ ఆఫ్ ద హరీష్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా రిసీవింగ్ ఆస్పెక్ట్ అనేది డెబిట్ చేస్తాం. కాబట్టి హరీష్ అకౌంట్ ఎట్ ఆర్. ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు హరీష్ అకౌంట్ ఎట్ ఆర్ వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ గూడ్స్. గివింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఏ గూడ్స్ గివింగ్ ఆస్పెక్ట్. సో ఇక్కడ గూడ్స్ ని చూపించేటప్పుడు వీఆర్ షోయింగ్ ఆఫ్ ఏ సేల్స్. సో ఎంట్రీ ఫార్మేషన్ ఈస్ హరీష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. సో ఏమని చూపించాలి అంటే హరీష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ సేల్ చేస్తున్నాము అంటున్నారు. సేల్ మీన్స్ వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ గూడ్స్. సో గూడ్స్ ని మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ క్యాష్. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ఈస్ ద డెబిటెడ్. Cash account at R, we are giving off a goods in the form of the sales. Sales is the giving aspect. So cash account at R to sales account. ఇక్కడ మనం చూపించాల్సిన ఎంట్రీ ఏంటి అంటే cash account at R to sales account. నెక్స్ట్ cash sales to రాకేష్. ఇక్కడ మీరు ప్రీవియస్ లో చూసిన ఈ ఎంట్రీ కూడా ఒకటే, కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా నేమ్ ని ఇండికేట్ చేశారు రాకేష్ అని. అయితే సో ఇట్స్ ఎ క్యాష్ ట్రాన్సాక్షన్, వీఆర్ నాట్ బి మెన్షనింగ్ ఆఫ్ ఎనీ నేమ్. మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఏదైనా సరే క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే కనుక అక్కడ మనం ఎలాంటి నేమ్ ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎ క్యాష్, దెన్ ఇట్స్ ఎ డెబిటెడ్. వీఆర్ గివింగ్ ఆఫ్ ఎ సేల్స్, దెన్ ఇట్ ఈస్ ద క్రెడిటెడ్. కాబట్టి క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. నో నీడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ద రాకేష్. మనకి ఇక్కడ ఎక్కడా కూడా రాకేష్ ని ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు రామా. వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్. సో హియర్ two types of the return. One is the purchase return, another one is the sales return. Purchase returns means we are purchasing of any goods but it's a low quality or the damaged goods. ఆ goods కనుక ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే, లో క్వాలిటీ అయినా సరే, on that time we are sending, we are return back to the suppliers. ఆ స్టాక్ అనేది ఏం చేస్తాము అంటే సప్లయర్స్ కి రిటర్న్ చేసేస్తాం. సో ఇఫ్ ద గూడ్స్ మే బి డామేజ్డ్ ఆర్ ద లో క్వాలిటీ, మనం పర్చేస్ చేసిన స్టాక్ కనుక బాగాలేదు అంటే అటువంటి టైంలో ఏం చేస్తాము అంటే దాన్ని రిటర్న్ చేసేస్తాం. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ పర్చేజ్ రిటర్న్.
పర్చేస్ చేసిన స్టాక్ అనేది రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సేల్స్ రిటర్న్ మీన్స్ సో ఎనీ కస్టమర్ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఎ గూడ్స్ ఫ్రమ్ ఎస్, మన దగ్గర నుంచి గూడ్స్ ని పర్చేస్ చేసిన తర్వాత, సో కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత దే ఆర్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ద గూడ్స్, దే ఆల్సో రిటర్న్ బ్యాక్ ఆఫ్ ద గూడ్స్. వాళ్ళు కూడా ఏంటంటే మనం సేల్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో దాంతో సాటిస్ఫై అవ్వలేకపోతే, అంటే డ్యామేజ్డ్ ఏమన్నా జరిగితే అటువంటి టైంలో దే ఆల్సో రిటర్నింగ్ ఆఫ్ దే స్టాక్, వాళ్ళు ఏదైతే సేల్ చేశామో ఆ సేల్ చేసిన స్టాక్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రిటర్న్ గూడ్స్ టు రామ, రామాకి రిటర్న్ చేస్తున్నాము అని చెప్తున్నాం. సో రిసీవింగ్ ఇస్ ద రామ అకౌంట్ డేటా. వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ బికాస్ ఆల్రెడీ వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఫ్రమ్ రామ దగ్గర నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి, ఆల్రెడీ పర్చేస్ చేసాం కాబట్టి సో వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు రామ మీన్స్ ఇట్స్ ఎ పర్చేస్ రిటర్న్. ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు రామ అకౌంట్ డేటా టు రిటర్నింగ్, వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ మీన్స్ ఇట్స్ ఎ పర్చేస్ రిటర్న్స్. కాబట్టి సో రామ అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్. ఎందుకు పర్చేస్ రిటర్న్ అంటే ఇక్కడ ప్రీవియస్ లో రామ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం, అక్కడ చూపించేటప్పుడు రామ అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్ అకౌంట్. నెక్స్ట్ హరీష్ రిటర్న్ గూడ్స్. సో హరీష్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ఎస్, ఆల్రెడీ ఇక్కడ హరీష్ కి మనం సేల్స్ చేసాం. సో హరీష్ కి సేల్స్ చేస్తే హీ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ గూడ్స్, ఆ గూడ్స్ తో సాటిస్ఫై అవ్వకపోతే అక్కడ హరీష్ నుంచి రిటర్న్ వస్తుంది అంటున్నాం. సో వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఇస్ ఏ సేల్స్ రిటర్న్. వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ రిటర్న్స్ మీన్స్ పర్చేజ్ రిటర్న్. వీఆర్ రిసీవింగ్ ఏ రిటర్న్ గూడ్స్ మీన్స్ సేల్స్ రిటర్న్. సో హరీష్ రిటర్న్ గూడ్స్, హరీష్ రిటర్న్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ గూడ్స్ రిటర్న్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఏ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా హూ ఇస్ గివెన్ హియర్ హరీష్, కాబట్టి సో సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు హరీష్ అకౌంట్. ఎంట్రీ ఫార్మేషన్ చూపించేటప్పుడు ఇక్కడ సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు హరీష్ అకౌంట్. ఈ చూపించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటినే మనం ఎంట్రీ లోపలికి ఫార్మేషన్ చేద్దాం. December. So December 1st purchased goods for cash. Goods ni purchase చేస్తున్నాము అంటున్నాం. Then we are receiving of a goods. Then it shows as a purchases account data. We are giving of a cash. It's a giving aspect. Then we are preparation of a form is a entry formation is purchases account data to cash account 4,000 being purchased goods for cash. Then fourth one, purchased goods from Rama on credit. So here we can be credit transaction. Credit transaction we are receiving of a goods that is shown as a purchases. Goods receive చేసుకుంటున్నాం కాబట్టి so purchases account data who are given to us Rama. So entry formation is purchases account data. Purchases account data to Rama account 4,500 being narration for the explanation of transaction being purchased goods from Rama on credit. On credit basis we are purchasing of a goods, then we are showing of a name. అక్కడ మనం చూపించేది ఏంటి అంటే
క్రెడిట్ బేసిస్ మీదే ట్రాన్సాక్షన్ చేశాం కాబట్టి ఇక్కడ మనం చూపించేటప్పుడు కూడా నేమ్ ని ఇండికేట్ చేస్తాం. అంటే పర్చేసెస్ అకౌంట్ డేటా టు రామా అకౌంట్, నెక్స్ట్ ఫిఫ్త్ డే ట్రాన్సాక్షన్ sold goods to Harish. We are selling of a goods to the Harish, then receiving of a goods by Harish. Harish account data to we are giving of a goods, then it's shown as a sales. Harish account data to sales account 1500 being sold goods to Harish the next cash sales 400 cash sales, then we are selling of a goods on the basis of cash, we are receiving of a cash, then receiving aspect is the debited, that means cash account data we are giving of a goods, then it's shown as a sales. Cash account data to sales account 400 being entry for cash sales. The next one, ninth day, cash sales to Rakesh. We are selling of a goods to the Rakesh on the basis of cash. Cash basis మీద ఇక్కడ సేల్స్ చేస్తాం. So we are receiving of a cash. Receiving aspect is the debited. Cash account data. We are giving of a goods, then it's shown as a sales. So cash account data to sales account 750 being cash sales to Rakesh. The next transaction, so date 12th, return goods to Rama. We are returning of a goods to the Rama, then receiving of a goods by Rama is a debited. Rama account data. Returning of goods means we are giving of a goods on the basis of a, so అక్కడ చూపించేటప్పుడు on the basis of we are not satisfied with the quality of a goods or the damage of a goods, అది ఏదైనా జరగచ్చు కాబట్టి so we are returning of a goods to the Rama, then receiving Rama is debited. Rama account data we are giving of a goods for the return, then it's shown as a purchase return. Rama account data to purchase return 200 being return goods to Rama. Next transaction, 15th date, Harish returned goods. So Harish is returning of a goods to us, then we are receiving of a returning of a goods is the sales return. మనం ఇచ్చేస్తున్నాము అంటే purchase return, but here we are receiving of a returning of a goods, that is Harish returned goods. Harish is returning, then we are receiving of a returning of goods, then it's shown as a sales return. Sales return account data. Sales return account data, who are the giver? Harish. Sales return account data to Harish account
50 being Harish returned goods the next sum generalize the following transaction in the books of Ramesh. So Ramesh books లో జనరలైజ్ చేయండి అంటున్నారు. దట్ మీన్స్ ఆఫ్ వేర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ జనరల్ ఎంట్రీస్ 2018 March 1st. Commenced business with cash 13,000, stock 7,000. So at the time of the starting of a business, the owner brought in the form of the cash and also in the form of the stock. Cash formation లోను అలాగే స్టాక్ ఫార్మేషన్ లోను తీసుకొస్తున్నారు. So here we are receiving of a two transaction. One is the cash, another one is the stock. So as formation of cash account data రెండు రిసీవింగ్ ఆస్పెక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా దెన్ ఆల్సో స్టాక్ అకౌంట్ డేటా commenced means it's starting of a business, then it's shown as a capital. అంటే ఇక్కడ చూపించేటప్పుడు ఏం చూపించాలి అంటే ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా స్టాక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ 2 కాబట్టి మనం ఇక్కడ చూపించేటప్పుడు కూడా ఎంట్రీ ఫార్మేషన్ లో రెండు చూపించాల్సిందే క్యాష్ అకౌంట్ డేటా స్టాక్ అకౌంట్ డేటా క్యాపిటల్ అకౌంట్. బాట్ ప్లాంట్ బాట్ మీన్స్ పర్చేస్ we are purchasing of a plant, then we are receiving of a plant is the receiving aspect. So we are receiving of a plant, then we are giving of a cash as a giving aspect. So it's shown as the plant account data to cash account. Plant మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి plant account data we are giving of the cash. So plant account data to cash account. Next, cash deposited into bank. We are depositing of a cash into the bank. Bank లో cash deposit చేస్తున్నాము అంటున్నాం. So receiving is the cash by bank is a receiving aspect, then it's a debited. We are giving of a cash is deposited into bank is a giving aspect is the cash. So formation of the entry is bank account data. That means bank receiving of a cash. So receiver bank account data we are giving of a cash. So bank account data to cash account. Next, paid postage. Postage means letters. So it's a communication between the organization or communication between the suppliers, communication with the customers, anything. So postage is the letters, they are preparation by the organization. ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే లెటర్స్ అనేది ప్రిపేర్ చేసి సప్లయర్స్ ని కస్టమర్స్ కి వీళ్ళకి ఇస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని కలిపి ఒకేసారి పోస్టేజ్ కింద ట్రీట్ చేస్తారు. ఇక్కడ పెయిడ్ పోస్టేజ్ అంటున్నారు. Paid means we are giving off a cash in the formation of the postage. Postage formation లో చూపిస్తాం. So it's a expenses for the business. Business కి expenses అవుతుంది కాబట్టి it's a debited. So we are giving off a cash. It's a giving aspect. Here we can be shown the entry postage account data to cash account. Next, paid for sundry expenses. Sundry means small expenses. Business related ఏమన్నా చిన్న చిన్న expenses ఉంటే so all that are called as a sundry expenses. చిల్లర అంటారు తెలుగులో. సో అంటే టీలు కాఫీలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటిని కలిపి ఒకేసారి దే ఆర్ షోన్ యాజ్ ఏ sundry. So sundry expenses already they are mentioning of is expenses, then it's a debited. Sundry expenses account data we are giving of a cash. It shows as a sundry expenses account data to cash account. Next, withdrew cash for office use. Withdrew means we are taken off the cash from the bank. Withdrew cash means already we are deposited cash into the bank. Then we can be withdrawn from bank only. So withdrew cash for office use. Office use కోసం we can be taken off the cash, then giving us the bank. ఇక్కడ మనం చూపించేటప్పుడు we are receiving of a cash is the debited.
who are giving to us is a bank because withdraw means తీసుకుంటున్నాం ఎక్కడంటే already we are deposited bank then we can be withdrawn from bank. So cash account data who are giving here bank. So cash account data to bank account. Next, paid salaries. Salaries paid is also expense because monthly payment to the employees. Employees కి monthly payment చేస్తాం అన్నాం కాబట్టి it's expense then it is the debited. So we are giving off a cash. It's a giving aspect. Then we can be formation of the entries salaries account data to cash account. So వీటినే ఎంట్రీస్ రూపంలో చూపిద్దాం. (2018) March 1st. Commenced means started. Commenced business with cash 13,000, stock 7,000. So they are receiving of a two aspects. One is cash account data. How much of the amount is 13,000 cash account data. Another receiving is stock account data 7,000. So here there is a no credit. That means of a no giving aspect is shown as a commenced means it is started business. Then it's called as a capital. So then we shown the credit is capital. Cash account data receiving aspect. Stock account data is also receiving aspect to capital because commenced means starting of a business. So cash account data, stock account data to capital account. We are adding of it to because every debit must be equal to the credit. Debit లో మనం ఇక్కడ ఎంత ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తున్నామో కరెస్పాండింగ్ విత్ ద క్రెడిట్. సో డెబిట్ లో ఎంత వాల్యూ అయితే చూపిస్తున్నామో we are also posting in the credit side. So 13 plus 7, 20,000 being commenced business next one bought plant 5,000. Bought means we are purchasing of a plant, then we are receiving of a plant account data. We are receiving of a plant, then we can be giving of a cash. Say giving aspect plant account data to cash account 5,000 being bought plant next another transaction on the transaction date 3rd cash deposited into bank. Deposited means so we are depositing of a some amount into the bank, then receiving is the bank is a receiving aspect debited bank account data. We are giving off a cash into the bank, that means giving cash bank account data to cash account 10,000. So it's a narration for the explanation of the transaction being cash deposited into bank then another one paid postage. So postage means it's expenses for the business, then it can be debited.
Then we write postage account data. 2. We are giving of a cash, then shown as to cash account is a giving aspect. Postage account data to cash account 500 being paid postage. Next, ninth transaction. Paid for sundry expenses. Sundry means small expenses into the business. Is also expenses shown is also debited. Then we write sundry expenses account data sundry expenses data we are giving of a cash. Sundry expenses account data to cash account 1500 being paid sundry expenses next one. Next date 18 withdrew cash for office use. So it's shown as a personal, then we write the drawings. But here they are given the office use, that means office business purpose. Cash withdrawn from, they are not mentioning of a bank. అక్కడ మనకి ఎక్కడా కూడా bank అనే word mention చేయాల. But already we are deposited into the cash into the bank. Then we are withdrawn the cash only from the bank. అక్కడ మనకి ఎక్కడా చేయకపోయినా సరే డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ అన్నాం బ్యాంక్ లో. సో withdrawn is cash is a receiving aspect was shown as a cash account data. Cash account data, the giver is the bank. Cash account data to bank account 1000 being withdrew cash for office use. Next, 25th, paid salaries. Salaries paid is expenses for the business. Then we can be debited of a salaries. Salaries account data. Salaries account data we are giving of a cash. Then credited salaries account data to cash account 5000 being paid salaries. Next we will discuss in the next class. Thank you.